ప్రభుత్వ ఉద్యోగం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? పోటీ పరీక్షలు, అప్లికేషన్ ఫీజులు, ఏళ్ల తరబడి సాగే సెలక్షన్ ప్రాసెస్లు. కరెక్టే కదా? కానీ వీటన్నంటితో సంబంధం లేకుండా, అసలు పరీక్షే లేకుండా, ఫీజు కూడా కట్టకుండా నేరుగా ఇంటర్వ్యూతో ఒక ఆఫీసర్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం వస్తే అద్భుతంగా ఉంటుంది కదా? అవును, అలాంటి ఒక అరుదైన అవకాశం గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇక ఈ అవకాశంలో అందర్నీ వెంటనే ఆకట్టుకునే విషయం జీతం. నెలకి ఏకంగా 50,000 రూపాయల ఫిక్స్డ్ శాలరీ ఇస్తున్నారు. కెరియర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్యాకేజ్ అనే చెప్పాలి. ఈ ఉద్యోగానికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్స్ ఇవే. ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, అప్లికేషన్ కోసం ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు. సో ఇంతకీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఎక్కడ్నించి వచ్చిందంటే, మన భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచే. ఉద్యోగార్థులకు ఇది నిజంగా ఒక సువర్ణావకాశం. మరి దీని పూర్తి వివరాలేంటో చూసేద్దామా? ఈ నియామకాలు చేపడుతున్న సంస్థ పేరు కొంచెం పెద్దగా ఉంటుంది. నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. మనం సింపుల్గా నేషనల్ క్యాంపా అని పిలవచ్చు. కొన్నిసార్లు ప్రభుత్వ సంస్థలు ఇలా నిర్దిష్ట ప్రాజెక్టుల కోసం స్పెషలిస్టులను త్వరగా నియమించుకోవడానికి ఇలాంటి ప్రత్యేక నోటిఫికేషన్లు ఇస్తుంటాయన్నమాట. ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులేంటంటే యంగ్ ప్రొఫెషనల్స్. ఇవి ఆఫీసర్ స్థాయికి చెందినవి. అంటే కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇదొక గొప్ప అవకాశం. సరే, అసలు ఈ ఉద్యోగంలో ఏం చేయాలి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఆ వివరాల్లోకి వెళ్దాం. చూడండి, నెలకి 50,000 రూపాయల జీతం, ఎలాంటి ముందస్తు అనుభవం అడగకపోవటం, నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేయడం, ఇవన్నీ దీని ప్రధాన ఆకర్షణలు. దేశవ్యాప్తంగా మొత్తం 8 ఖాళీలున్నాయి. కాబట్టి అర్హత ఉన్న ఏ భారత పౌరుడైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక వయసు విషయానికొస్తే గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలుగా పెట్టారు. దీనివల్ల చాలామంది యువ నిపుణులకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఈ ఉద్యోగాలకి ఎవరు అర్హులు, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి చూద్దాం. అర్హతల లిస్టు చూస్తే చాలా పెద్దదే ఉంది. ఫారెస్ట్రీ, బాటనీ, ఎకనామిక్స్ లాంటి కోర్ సబ్జెక్టుల నుంచి సోషల్ సైన్సెస్, ఎంబీఏ, డేటా అనలిటిక్స్ వరకు చాలా రంగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లకి అవకాశం కల్పించారు. ఇక్కడ 2 కేటగిరీలుగా ఇచ్చిన కోర్సుల జాబితాలో మీ క్వాలిఫికేషన్ ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన విషయమేంటంటే, అనుభవం ఉంటే మంచిదే, కానీ అది కంపల్సరీ కాదు. అంటే పీజీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ కూడా ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా అప్లై చేసేయొచ్చు. సరే, క్వాలిఫికేషన్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయా? అయితే ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రాసెస్ చాలా స్పష్టంగా, సింపుల్గా ఉంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి, దాంతోపాటు మీ రెజ్యూమే, అన్ని సర్టిఫికెట్స్ స్కాన్ చేసి, వాటన్నింటినీ కలిపి ఒకే ఒక్క పీడిఎఫ్ ఫైల్గా మార్చి దాన్ని వాళ్ళకి ఈమెయిల్ చేస్తే చాలు. పోస్టాఫీసులో చుట్టూ తిరగాల్సిన పనే లేదు. ఇది చాలా ముఖ్యం. ఈ ఈమెయిల్ ఐడిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేషనల్ క్యాంపా mefc@gov.in. అప్లికేషన్ పంపాల్సింది దీనికే. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా టైప్ చేసి పంపండి. గుర్తుంచుకోండి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 28, 2026. ఇంకా చాలా టైం ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు. ఎంత త్వరగా అప్లై చేస్తే అంత మంచిది. ఓకే, అప్లికేషన్ పంపించాక నెక్స్ట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫైనల్గా ఈ అవకాశం నుంచి మనం గ్రహించాల్సిన విషయాలేంటి ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. వచ్చిన అప్లికేషన్స్ని వాళ్లు రివ్యూ చేసి అర్హులైన వాళ్లను షార్ట్లిస్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వాళ్లకి డైరెక్ట్గా కాల్ లేదా ఈమెయిల్ వస్తుంది. ఆ తర్వాత నేరుగా ఇంటర్వ్యూ ఉంటుంది. అంతే, ఎలాంటి ఎగ్జామ్స్, స్కిల్ టెస్ట్లు గొడవ ఏమీ లేదు. మామూలు ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ఈ అవకాశం ఎంత తేలికగా ఉందో మనకే స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడంతా పోటీ పరీక్షలు, ఫీజులు, రిజల్ట్స్ కోసం నెలల తరబడి వెయిటింగ్. కాని ఇక్కడ అలా కాదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఫీజు లేదు, సెలక్షన్ ప్రాసెస్ కూడా ఫాస్ట్, ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ కాదు. అవును, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబే కావచ్చు. కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం అనేది కెరీర్కి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఫ్యూచర్లో ఏ జాబ్కి వెళ్ళినా ఈ ఎక్స్పీరియన్స్ రెజ్యూమేకి ఒక గొప్ప బలాన్నిస్తుంది. సో ఒక్కసారి ఆలోచించండి,
ఎలాంటి పరీక్షల టెన్షన్ లేకుండా, అప్లికేషన్ ఫీజు కట్టకుండా నేరుగా ఒక కేంద్ర ప్రభుత్వ ఆఫీసర్ స్థాయి ఉద్యోగంలో అడుగుపెట్టే అవకాశమిదే. ఇంతకన్నా మంచి ఛాన్సు దొరుకుతుందా? ఒకవేళ అర్హతలుంటే ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు.